అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 27 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. విజేత వెనుక ఉండేది అదృష్టమో కాదు, మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకితభావము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 27, 2025 ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, సూర్యోదయము 5:57 సూర్యాస్త సమయము 6:42 చంద్రోదయము 8:03 చంద్రాస్త సమయము 8:51 ఈరోజు తిథి తదియ. జూలై 26 రాత్రి 10:42 నుంచి జూలై 27 రాత్రి 10:42 వరకు తదియా తిథి ఉంటుంది. తదుపరి చవితి తిథి ప్రారంభమవుతుందండి. ఈరోజు నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము మక్క. జూలై 26 సాయంత్రం 3:52 నుంచి జూలై 27 సాయంత్రం 4:23 వరకు. తదుపరి పూర్వ పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి అండి. ఈరోజు జన్మించిన వారందరూ సింహరాశి కిందకి వస్తారు. యోగం వారియాన. జూలై 27 తెల్లవారుజామున 4:05 నుంచి జూలై 28 రాత్రి 3:13 వరకు ఉంటుంది. తదుపరి పరిగా ప్రారంభమవుతుంది. కరణం తైతుల. జూలై 27 ఉదయం 10:37 వరకు. తదుపరి గరిజ. జూలై 27 రాత్రి 10:42 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 12:47 నుంచి రాత్రి 2:28 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 5:10 నుంచి సాయంత్రం 6:05 వరకు. రాహుకాలము సాయంత్రం 5:14 నుంచి సాయంత్రం 6:50 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:11 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:16 నుంచి 4:58 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఉత్తర. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న వచ్చేసి, అష్టావక్రుని తండ్రి పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున మధుసార్వ వ్రతం అండి. ఈరోజు మంచిదేనా అండి? ఈ రోజున పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహానికి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశంకు, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, పెళ్లి చూపులకు, నిశ్చయతాంబూలు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసన చేసుకోవటానికి చాలా శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తరా పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలకు మనకి సాయంత్రం 4:23 వరకు ఈ 27వ తేదీన మంచి తారాబలం అనేది ఉందండి. సో ఇదండి జూలై 27 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు,
దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.